సీజనల్గా వర్షాకాలంలో కొన్ని క్లైమేట్ కండిషన్స్ని బట్టి బబుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే బోర్డు లామినేట్ నుంచి విడిపోతూ ఉంటుంది. సార్ QC is done, then material comes to this place like this is called hot press. ఒక బోర్డ్ని either it may be plywood or it may be HDHMR, దానిపైన లామినేట్ని ప్రెస్ చేసే ప్రాసెస్ వచ్చి దట్ ఈస్ కాల్డ్ ఏ హాట్ ప్రెస్ అక్కడ. 72 degrees టెంపరేచర్లో హైడ్రాలిక్ హాట్ ప్రెస్ చేస్తాము. సో బోత్ ద సైడ్ ఆఫ్ ద బోర్డ్, ఒక బోర్డ్కి రెండు వైపులా లామినేట్ ప్రెస్ చేసి దాన్ని 7 minutes హాట్ ప్రెస్లో ఉంచి దాని తర్వాత న్యాచురల్ డ్రై చేసిన తర్వాత దెన్ ఇట్ గోస్ ఫర్ కటింగ్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ హాట్ ప్రెస్ అనేది లామినేట్ని చేయలేదంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక డౌన్ ద లైన్ ఇయర్ ఆర్ 1 year ఆర్ 2 years సీజనల్గా వర్షాకాలంలో కొన్ని క్లైమేట్ కండిషన్స్ని బట్టి బబుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే బోర్డు లామినేట్ నుంచి విడిపోతూ ఉంటుంది. సో ఆ బబుల్స్ రాకుండా ఈ ప్రాసెస్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇది కనుక ప్రాపర్గా చేసామంటే మనం హాట్ ప్రెస్, ఒక బోర్డు పైన లామినేటు, ద లైఫ్ ఆఫ్ దట్ బోర్డ్ వుడ్ బి మేబీ 50+ years, no doubt, if you are doing proper process. So we make sure our QC will check even at machine level, not only at inward QC, every machine level QC. ఇది ప్రాసెస్ ప్రకారం జరుగుతుందా, సర్టెన్ టెంపరేచర్లో సెట్ టెంపరేచర్లో చేస్తున్నారా లేదా, బోత్ ద సైడ్ ప్రాపర్గా గ్లూ అయ్యిందా లేదా, అండ్ ప్రాపర్గా 3 hours డ్రై అయిందా లేదా, ఈ చెక్ తర్వాతనే దిస్ బోర్డ్ గోస్ ఫర్ ద కటింగ్ ప్రాసెస్.